ఇక గ్రూప్ 1 అభ్యర్థుల జీవితాలతో ప్రభుత్వం చెలకాటమాడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. గ్రూప్ 1 పరీక్ష రద్దుపై స్పందించిన కిషన్ రెడ్డి అప్పులు చేసి నిరుద్యోగులు కోచింగ్ తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటిసారి గ్రూప్ 1 పరీక్ష పేపర్ లీక్ అయి అభ్యర్థులు ఆగమయ్యారని మండిపడ్డారు. బయోమెట్రిక్ లేదన్న కారణంతో హైకోర్టు మళ్లీ పరీక్షను రద్దు చేసిందని అన్నారు. దీనికి సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం నరకకూపంగా మారిందని అన్నారు. అయితే కేసీఆర్ తీరు వల్ల నిరుద్యోగులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు. అయితే అభ్యర్థుల జీవితాలతో కేసీఆర్ ప్రభుత్వం చెలకాటమాడుతుందని మండిపడ్డారు. కమిషన్ వైఫల్యం చెందింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గత 9 సంవత్సరాలుగా పూర్తిగా తెలంగాణ యొక్క నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చడంలో పూర్తిగా నిస్పృహ గురి చేసింది. రాష్ట్ర ప్రభుత్వము ఉద్యోగాలకు సంబంధించి ముందుకు రాదు. వచ్చినటువంటి కొద్దిపాటి ఉద్యోగాలు కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ అడ్డం పెట్టి ఆ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ కాకుండా కేసీఆర్ కుట్ర చేస్తూ ఉన్నారు. మరి లక్షలాది మంది నిరుద్యోగులు సంవత్సరాల తరబడి అప్పులు చేసి ఆస్తులు అమ్మి కోచింగ్ తీసుకొని మరి చివరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన వచ్చిన తర్వాత ఎగ్జామ్లో పాల్గొంటే మరి వాళ్ళ పేపర్ లీక్ అయి అనేక రకాలుగా తెలంగాణ నిరుద్యోగుల యొక్క ఆశలు అడియాశలై అన్యాయానికి గురి కావడం జరిగింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్